డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ స్కిల్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ టీ-షార్ట్ నెట్వర్క్ల ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రముఖ పాత్రికేయులు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో హైదరాబాద్ లోని ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. టీ-షార్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనపై గురుతర బాధ్యతలు ఉంచిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేసే దిశగా టీ-షార్ట్ ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఛానల్లో టీ-షార్ట్ ను నెంబర్ 1 స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇప్పటికే అకాడమిక్, కాంపిటీటివ్ రంగాల్లో అందిస్తున్న సేవల్ని మరింత విస్తృతపరచడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాల్లోకి టీ-షార్ట్ నెట్వర్క్ ను తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం నడుస్తున్న నిపుణ విద్యా ఛానళ్లకు అదనంగా మరిన్ని ఛానళ్లను సైతం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సంస్థ సిబ్బందికి కలిసి నడుద్దామని సూచనలు చేస్తూ ఛానళ్లను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏవీఆర్ఎన్ రెడ్డి, ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విహరత్ ఆలీ, సీనియర్ జర్నలిస్టులు, సీఈఓ కుటుంబ సభ్యులు, టీ-షార్ట్ సిబ్బంది పాల్గొన్నారు. టీ-షార్ట్ సీఈఓగా ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ నియమించినందుకు, సీఈఓగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీఈఓగా నియామకానికి సహకరించిన ఐటీ అండ్ ఇండస్ట్రియల్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. నేను మీలో ఒక్కడిగా మీతో కలిసి పనిచేస్తా. కాబట్టి ఇది ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వం కోసం పనిచేయాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయే ప్రయత్నం టీ-షార్ట్ చేయాలి. అదే ప్రధాన లక్ష్యం. గతంలో ఉన్న సీఈఓ శైలేష్ రెడ్డి గారు కూడా వారికి నా యొక్క అభినందనలు. ఎందుకంటే వారిని కూడా నేను ఇన్వైట్ చేశాను, రండి అని ఇన్వైట్ చేశాను. సో టీ-షార్ట్ని ఈ స్థాయికి వాళ్ళు కూడా తీసుకొచ్చేందుకు, ఎందుకంటే అది గతంలో జర్నలిస్ట్ చేశారు, మళ్ళీ ఈ జర్నలిస్టులే నియామకం జరగడం సంతోషకరం. టీ-షార్ట్లో ఇప్పుడు 2 ఛానల్స్ మనకు ఉన్నాయి. ఈ 2 ఛానల్స్, ఒకటి నిపుణ, ఒకటి విద్య. భవిష్యత్తులో టీ-షార్ట్ను దేశంలో ఇది 2వ స్థానంలో ఉంది ర్యాంకులో అని తెలియజేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మొదటి ర్యాంకు తీసుకుపోయే ప్రయత్నం మనం చేద్దాం. ప్రభుత్వము పూర్తి